పార్టీలో టికెట్లకు హామీలు ఇచ్చుకున్న వాళ్ళు జాతకాల యొక్క ప్రభావం చూపుతున్నారు. అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మా మీదే జనసేన యొక్క విజయాలు ఉంటాయి. అటు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా, ఇటు చూస్తే చంద్రబాబు గారి చరిష్మా, ఇటు చూస్తే మోడీ గారి చరిష్మా, ఇటు పవన్ కళ్యాణ్ చరిష్మా. ఈ పవన్ కళ్యాణ్ యొక్క జాతకంలో రవి బుధ శుక్రుల కలయిక, చంద్ర కేతువుల కలయిక, ఈ రెండు ప్రభావాలు ప్రస్తుతానికి శని మహాదశ నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. శనిలో శని, ఏళ్ళనాటి శని, శని మహాదశ నడుస్తుంది. ఓకే, శని మహాదశ నడుస్తుంది. ఓకే, ఈ శని మహాదశ ప్రభావం ఆయన నవంబర్లో మొదలుపెట్టినటువంటి మన వరాహి యాత్ర ఏదైతే ఉందో, అంటే ఇక్కడ వరాహి అనే పేరు పెట్టుకోవడం అటువంటిది సముచితమైనటువంటి నామకరణమే. దశమహావిద్యలలో ఉండేటువంటి ఈ పేర్లు పెట్టుకోవటానికి మరి ఆ ధైర్యం ఎలా వచ్చినటువంటిది మనం అమ్మవారికి వదిలేయాలి. ఎందుకంటే ఆ నడుస్తున్నటువంటి నవాంశ దశాంశ చక్రాల్లో ఉండేటువంటి గ్రహస్థితులను బట్టే మనం నామకరణం చేసుకోవాలి. చూడండి, వారాహి యాత్రకు ప్రారంభానికి ముందు పవన్ కళ్యాణ్ గారి యొక్క మాట శైలికి, వాహనం ఎక్కిన తర్వాత మాట్లాడేటువంటి విధానానికి, వాహనం దిగాక మాట్లాడడానికి ఉన్నటువంటి వ్యత్యాసం చూసినట్లయితే టోటల్గా తన శరీరంలో ఏ అవయవాలు కూడా తనకు సహకరించని ఒక అతీతమైన శక్తితో ఆయన మాట్లాడేటువంటి స్పీచ్లు మనం విన్నాం. అందులో పబ్లిక్ ఎంతవరకు తీసుకుంటారా అనేటువంటిది మనం పక్క పెట్టినప్పుడు పూర్తి స్థాయిలో ఆ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ జాతకుడికి రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేంత స్థాయికి వెళ్ళాడు. ఒక స్టేజీలో మాకు ప్రత్యామ్నాయం జనసేన పార్టీనే అని అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం. ఒక స్టేజ్ ఏంటంటే టైం అండ్ అగైన్ వాళ్ళు ప్రతిరోజు అదే మాట్లాడుతున్నారు. తెలుగుదేశాన్ని వాళ్ళు ప్రతిపక్షంగా చూడలేదు, జనసేననే చూస్తున్నారు. ఇక్కడ ఈ జనసేనకులు, జన ఆర్మీ ఏదైతే ఉందో 1951 సంవత్సరంలో కొన్ని, 56లో కొన్ని, 57లో కొన్ని, 61లో కొన్ని, ఇట ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో, ప్రధానమైనటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, ఆ నియోజకవర్గాల్లో మాత్రమే పవన్ కళ్యాణ్ గారికి మంచి పట్టు ఉన్నది అని చెప్పచ్చు. అరౌండ్ ఎన్ని ఉండొచ్చు అండి మీ ఉద్దేశంలో? అంటే ఆస్ట్రాలజికల్గా నేను అడుగుతున్నాను. రవి బుధుల యొక్క కలయిక, శుక్ర దృష్టి, చంద్రకేతువుల యొక్క వర్గోత్తమాలు మనం చూసినప్పుడు సుమారు 65 నుంచి 75 స్థానాలు, ఓవరాల్ 70 స్థానాలు బలమైనటువంటి గట్టి పోటీ ఇచ్చేటువంటి శక్తి పవన్ కళ్యాణ్కి ఉంది. అందున ఏకాఏకి 28 సీట్లు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం 33 సీట్లు. అవును.